ప్రియులారా, మరొకసారి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న బెతిస్తా ప్రార్థనా మందిరం ద్వారా జరిగించబడి ఈ టీవీ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మీకు ప్రభువైన యేసు నామములో ఆహ్వానం తెలియచేస్తున్నాం. ఈ దినాల్లో మనము నేర్చుకునే బైబిల్ పాఠము అంశం ఏంటంటేనే చెర నుండి విడుదల పొందిన యూదులు జరిగించిన కార్యాలు. ద పోస్ట్ క్యాప్టివ్ జూయిష్ పీరియడ్ మనం నేర్చుకుంటున్నాం. అది చాలా పెద్ద చరిత్ర. అది యూదులు బబులోను నుండి విడిపించబడి వచ్చి కోరేషు ద్వారా అనుమతి పొంది జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవుని మందిరాన్ని కట్టన ఆరంభించి పునాదులు వేసి కొన్ని ఆటంకాల మధ్యలో నిలిచిపోయిన పనిని కొనసాగించి పనిని సంపూర్తి చేసి ప్రతిష్ఠించారని గత వారం మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ఎజ్రా గ్రంథము మొదటి 6 అధ్యాయాల్లో రాయబడింది. రెండవది 7వ అధ్యాయం నుండి చివరి వరకు మనం చదివితే అక్కడ మరొక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఎజ్రా. జెరుబ్బాబెలు తర్వాత పరిచర్య, చెర నుండి వచ్చిన వారు జరిగించిన పరిచర్యలో ముఖ్యమైనది ఎజ్రా. ఎవరు ఎజ్రా? దేవుని వాక్యం చెప్తుంది, ఈ ఎజ్రా శాస్త్రి మరియు యాజకుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. 11వ వచనం 7వ అధ్యాయము 11వ వచనములో రాయబడింది. 2వ లైన్లో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా. అదే మాట మరొకసారి కూడా అదే అధ్యాయంలో ఉంది. 11వ వచనంలో ఉందండి. ఏముందా 11వ వచనంలో? 3వ లైన్లో 4వ లైన్లో ఉంది, శాస్త్రియు యాజకుడైన ఎజ్రా. శాస్త్రి ఎవరు? యాజకుడు ఎవరు? శాస్త్రి అంటే పరిశుద్ధ లేఖనాలను లిఖించేవాడు, స్క్రైబ్. ఆ దినాలలో అచ్చు యంత్రాలు లేవు. ధర్మశాస్త్రమును, ప్రవక్తల గ్రంథాలను వారు చేత్తో రాసేవారు, లేఖికులు వాళ్ళు. అంతేకాదు, వారు దేవుని పరిశుద్ధ గ్రంథ లేఖనాలను, ధర్మశాస్త్రములను ఇశ్రాయేలీయులకు బోధించేవారు, నేర్పించేవారు. యాజకుడు ఎవరు? యాజకుడు ఎవరంటే దేవుని పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ స్థలములో పనిచేసే వాళ్ళు యాజకులు అంటారు. ఈ యాజకులు తప్పనిసరిగా ప్రధాన యాజకుడైన అహరోను సంతతిలో నుంచి రావాల. అంటే లేవి గోత్రము, అహరోను సంతతి. అందుకొని ఎజ్రాను గురించి రాస్తూ 7వ అధ్యాయము మొదటి లైన్లో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేమునకు వచ్చెను అని రాసి ఆయన వంశావళి రాశారు. ఆ వంశావళి ఎంతవరకు తీసుకురాబడిందంటే 5వ వచనములో ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు కనుక ఎజ్రా వంశావళిలో తను వచ్చింది. ప్రధాన యాజకుడైన అహరోను సంతతి నుండి వచ్చాడు కనుక ఈ 2 పరిచర్యలు తను కలిగి ఉన్నాడు. గమనించండి. అయితే తను ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. బబులోనులో దేవుని మందిరము లేదు. దేవుని మందిరము లేనందువలన తను కలిగి ఉండేటువంటి యాజక పరిచర్య తను చేసేదానికి వీలు పడలేదు, అవకాశము లేదు. అంతేకాదు, యూదా దేశంలో కూడా మందిరం ఉన్నప్పటికీ మందిరం పాడైపోయింది కనుక యాజక పరిచర్య చేసే అవకాశము ఎజ్రాకు లేకుండా పోయింది. గమనించండి. మా సంతతిలో మాకు ఇవ్వబడిన పరిచర్యను మేము చేయలేకపోతున్నాం, అది మా పొరపాటు కాదు, మందిరం ఉండుంటే మేము చేసి ఉండేవాళ్ళం కదా అనేటువంటి తలంపుతో తన జీవితాన్ని గడుపుకోలా. తను
మరి అది లేనప్పుడు తను చేయగలిగిన మరొక పని ఏంది అని ఆలోచించాడు. ఆల్టర్నేట్ మినిస్ట్రీ దట్ విచ్ హీ కెన్ డూ హీ హ్యాస్ డిసైడెడ్. గమనించండి, యాజక పరిచయం లేదు, మందిరం లేదు. మరి అంత మాత్రాన మౌనంగా కూర్చోలేదు. తన ఆసక్తి, ఇప్పుడు నేను ఏం చేయాలా అని అంటాడు. నేను మరొక పరిచయం చేయొచ్చు. ఏందది? మోసే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమును మరి నేను చదువుకొని, నేను నేర్చుకొని, దాని ప్రకారం నేను నడవటానికి ప్రయత్నించి ఇశ్రాయేలీయులైన వారికి దాన్ని నేను నేర్పిస్తా. ఇది దేని వాక్యం చెప్తుంది? ఇది ఎజ్రా యొక్క దృఢమైన నిశ్చయత అని రాయబడింది. నేను చదువుతాను, వినండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం అండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యాజక పని లేదు, మందిరం లేదు గనక. అయితే మరి ధర్మశాస్త్రము మరి ఉంది. ఎజ్రా మరి చెరలో ఉన్నాడు. గమనించండి, 7వ అధ్యాయం 2వ లైన్లో ఎజ్రా బబులోనులో నుండి యెరూషలేముకు వచ్చాడు. బబులోనులో ఉన్నప్పుడు తాను మరి ధర్మశాస్త్రపు గ్రంథాన్ని తాను పొంది చేతిలో ఉంచుకున్నవాడుగా ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఈ విషయం రాజు తన నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరా రాజు? అర్తహషస్త రాజు. ఈ అర్తహషస్త ఎవరు? పారసీక దేశపు రాజు. ఈ పారసీక దేశం రాజుల్లో 4 గురించి వాక్యం చెప్తుంది. వీళ్ళలో 4వ వాడు, మొదటివాడు కోరేషు, 2వ వాడు దర్యావేషు, 3వ వాడు అహష్వరోషు, 4వ వాడు అర్తహషస్త. ఎజ్రా మరి బబులోను నుండి యెరూషలేమునకు వచ్చింది అర్తహషస్త అనుమతితో. 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడిలో ఎజ్రా బబులోనులో నుండి యెరూషలేముకు వచ్చాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే 6వ అధ్యాయము దేంతో ముగిస్తుంది? యెరూషలేములో పాడైన దేవుని మందిరాన్ని జెరుబ్బాబెలు నాయకత్వంలో మరి ప్రారంభించి, నిర్మించి, సమాప్తి చేసి ప్రతిష్ఠించిన తర్వాత, ఈ సంగతి జరిగిన తర్వాత నెక్స్ట్ పరిచర్య జరిగించిన వాడు, చెర నుండి వచ్చినవాడు, చెర నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చి ఎజ్రా చేస్తున్నాడు. తన దృఢ నిశ్చయం ఏందది? 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రము 10వ వచనంలో పరిశోధించి తెలుసుకోవాలా. ఆయన ధర్మశాస్త్రమును పరిశోధించాడండి. దేవుని వాక్యం చెప్తుంది, పరిశోధించి 6వ వచనము చివరిలో మరి ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రుడైనాడు. అనగా అంత ప్రావీణ్యత ధర్మశాస్త్రము నుంచి తను సంపాదించాడు. అంతగా ధర్మశాస్త్రమును పరిశోధించి తెలుసుకున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు తన దగ్గర ఉంచుకున్నాడు. రాజు కూడా చూచాడు ఆ విషయం. రాజు చెప్తున్నాడు మరి 7వ అధ్యాయములో 11వ వచనములో, మరి శాస్త్రీయ యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు ఏమన్నాడు ఆయన? 13వ వచనములో, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రము. ఆ చక్రవర్తి ఎజ్రా చేతిలో దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం ఉన్నట్టుగా చూచాడు. తను ఎక్కడికి వెళ్ళినా ధర్మశాస్త్రాన్ని తనతో కూడా ఉంచుకున్నాడు. గమనించండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలాగొచ్చింది? అది దేవుని వాక్యం చెప్తుంది. మోషేను దేవుడు 2 పర్యాయములు మరి సీనాయి కొండకు రమ్మన్నాడు.
మొదటి పర్యాయం 40 దినాలు దివారాత్రులు, ఆ తర్వాత రెండవసారి 40 దినాలు దివారాత్రులు. మరి ఆ ధర్మశాస్త్రంలో మొదటి భాగాన్ని దేవుడైన యెహోవా తన సొంత హస్తముతో అది రాసినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. మరి నిర్గమకాండము 24:12లో నేను రాసిన 3వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లను, నేను రాసిన మరి ధర్మశాస్త్రము మరి రాతి పలకలు దేవుడు రాశాడండి. 32:16లో ఏముందంటే మరి 17వ వచనంలో మరి దేవుని రాతనుందండి. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని రాత. సో వాట్ ఏ వాల్యుబుల్ స్క్రిప్ట్ ఇట్ ఈస్. ధర్మశాస్త్రము యొక్క చాలా ప్రాముఖ్యమైన ఘనమైనది ఏంటంటే అందులో మొదటి భాగము ఆ పలకల మీద రాయబడిన రాత దేవుని చేరాతనుంది. అనగా ద ఫింగర్ ఆఫ్ గాడ్ హ్యాస్ రిటన్ ఆన్ దోస్ పలకల మీద రాశాడు దేవుడు. ప్రియులారా, అంత విలువైంది అది. ఆ తర్వాత మిగిలిన ధర్మశాస్త్రాన్ని మోషే రాశాడు. 24వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే రాయబడింది, మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ రాసి ఉదయమున లేచి కొండ దిగుకొచ్చాడు. మొదటి పార్ట్ ఏమో యెహోవా దేవుడు తన చేత్తో రాశాడు చేర్వాత. రెస్ట్ ఆఫ్ ది లా, మిగిలిన ధర్మశాస్త్రము అంతా కూడా మోషే రాశాడు. అందుకొని యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను అని రాయబడింది. కనుక చాలా ప్రాముఖ్యమైనది. కనుక అట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఘనమైనది. మరి దానిని ఎజ్రా మరి పరిశోధించి అన్వేషించి తను ప్రావీణ్యత సంపాదించాడు. తన దృఢ నిశ్చయం అది. అంతేకాదు, ప్రావీణ్యత సంపాదించుట కంటే దాని ప్రకారము జీవించటము, నడవటం అనేది ఇంకా ప్రాముఖ్యమైనది. తన నిశ్చయితలో దృఢ నిశ్చయితలు 2వ భాగం అది. ఏమన్నాడు? ఎజ్రా గ్రంథములో తన దృఢ నిశ్చయిత అక్కడ తెలియపరచబడిందండి. ఎజ్రా గ్రంథము మరి 7వ అధ్యాయములో మరి ఆయన చెప్తున్నాడు, రెండోది దాని చొప్పున నడుచుకొనుటకు, రెండవది. మూడవది అందరూ తాగలేదు. మూడవది ఏంటి? ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నెరవేర్చుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యాజక పరిచర్య లేదు, మందిరం లేదు కనుక ఇంకోటి ఆల్టర్నేటివ్, అది లేని సమయంలో నేను చేయగలిగింది ఏంది అని ఆలోచించి మరి ధర్మశాస్త్రాన్ని నేను ఇశ్రాయేలుకు నేర్పిస్తా. కాబట్టి ఆయన శాస్త్రి, యాజకుడు. సరే, ఇప్పుడు ఇది తన హృదయంలో ఉన్నటువంటి ఆశ. ప్రియులారా, దేవుడైన యెహోవా తన పని విషయమైన ఆశ గల హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎజ్రా మరి ఇశ్రాయేలు మధ్యకు చెర నుంచి విడిపించబడి యెరూషలేముకు వచ్చాడండి. యెరూషలేముకు వచ్చాడు. గమనించండి, దేవుడు ఎజ్రా యొక్క హృదయ వాంఛను, తన పని కొరకైన వాంఛను, అనగా చెరలో నుంచి వచ్చేసి యెరూషలేములో ఉన్నారు. కొందరైతే చెరకు బబులోనికి రాకుండానే యోదే ప్రాంతం నివసిస్తున్నారు. వారికి ధర్మశాస్త్రం మర్చిపోయారు, వారికి నేర్పించాలా. కాబట్టి మరి ఈ ఆశను తీర్చింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా తీర్చాడు? రాజైన అర్తహషస్త ద్వారా తీర్చాడు. పిల్లలు గమనించండి, 7వ అధ్యాయంలో రాయబడింది, మరి రాజైన అర్తహషస్త మరి తాకీదులు ఇచ్చాడు, శాసనం రాసి ఎజ్రాకి ఇచ్చాడు. ఏమనిచ్చాడు? 11వ అధ్యాయంలో మరి శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నగలు
ఏముందా ఆయన అన్నాడు 13వ వచనములో, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు మరి నీవు రాజు చేత అతని 7 మంత్రుల చేత పంపబడుచున్నావు. రాజు చేత పంపబడ్డాడు. దేని కొరకు? ధర్మశాస్త్రమును యూదయ దేశములో దేవుని ప్రజలకు నేర్పించటానికి. అది ఆయన ఆశ. దేవుడు దానిని రాజు ద్వారా నెరవేర్చాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, సామెతలు 21:1 దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది అని రాయబడింది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. మరుసవచ్చు, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. రాజుల హృదయము నది లాంటిది, యెహోవా చేతిలో ఉంది. ఆయన దానిని మరి తన చిత్త ప్రకారము ఆ నదిని వలె తన హృదయాన్ని త్రిప్పును అని రాయబడింది. ప్రియులారైనాడు మరి అర్థశస్త్ర రాజు హృదయము దేవుడు త్రిప్పాడు. ఎవరి తట్టు త్రిప్పాడు? యేసురా తట్టు త్రిప్పాడు. యేసురా మనసులో ఏముందో అదే ఆలోచనతో కూడిన అధికార పత్రికను అర్థశస్త్ర ఎజ్రాకి ఇచ్చాడు. పిల్లలు గమనించండి. కనుక ఎజ్రా మరి పంపబడ్డాడు. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రమును నేర్పించేదానికి అనుమతితో యెరూషలేమునికి వచ్చాడు. కనుక దేవుడు మరి ఎజ్రా యొక్క దృఢ నిశ్చయతను నెరవేర్చుకునే కృప దేవుడిచ్చాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. దేవుడు తను ఊహించని మరొక పరిచర్యను కూడా అతనికి ఇచ్చాడు. తను ఆశించింది శాస్త్రీ పరిచర్య. అయితే తను యాజకుడు కూడా. మరి యాజక పరిచర్య చేయటానికి రాజు అనుమతించాడు. గమనించండి, అక్కడ రాశాడు, మరి బలులు అర్పించేదానికి నీవు దేవుని చేత పంపడ్డావు. 19వ వచనంలో ఎజ్రా 7:19 నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియబడిన ఉపకరణములను నీవు యెరూషలేమును దేవుని ఎదుట అప్పగించేశాడు. అనగా ఇప్పుడు యాజక పరిచర్య చేయాలంటే దేవుని మందిరంలోని మరి ఉపకరణాలన్నీ బబులోను తీసుకెళ్ళి ఉన్నారు. ఇప్పుడు రాజు మరి తిరిగి ఇచ్చేసాడు. ఎజ్రా తీసుకో, వీటిని తీసుకెళ్ళి మరి యాజక పరిచర్య చేయి. అంతేకాదు ఆయన అంటాడు 7వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆయన అన్న మాట ఏంటంటే 23వ వచనంలో, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దానిని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయించవలెను. మొదటిదేమో యెహోవా ధర్మశాస్త్రం ప్రకారము మరి యూదులను ఇశ్రాయేలీయులను మరి యూదయ దేశంలో నీవు విమర్శ చేయాలా. రెండోది ఇచ్చాడు పరిచర్య. ఏంటది? దేవుని మందిరములో చాలా ముఖ్యమైన మాట. మరి 23వ వచనం అండి, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దానిని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయాలా. ఎజ్రా నువ్వు చేయాలా. ఏం చేయాలా? దేవుని యొక్క మందిరము కొరకైన మరి సేవ. మరి దేవుడు ఏమి నిర్ణయించాడో అన్యుడైన రాజు అంటున్నాడు, మరి దేవుని మందిరములో దేవుని యొక్క పరిచర్య యాజక ధర్మము దేవుడు నిర్ణయించిన దాని ప్రకారమే చేయాల. ప్రియులారా గమనించండి, దేవుని పని చేయాలని ఆశ ఉంటుంది. అయితే దేవుని పనిని యాజక పరిచర్యను మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు, మనకు అనుకూలంగా చేయటానికి లేదు, మనకు స్వార్థంగా లాభదాయకంగా చేయటానికి లేదు. మరి ఎలాగ చేయాలా? మళ్ళా చదువుతున్నాను అన్నమాట. ఎజ్రా 7:23 రాయబడింది, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో
దానిని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయాలా. దేవుని పని చాలా గొప్పది. అయితే భయముతో వణుకుతో చేయాలండి, జాగ్రత్తగా చేయాలండి. ఈ మాట అర్థశాస్త్ర మాట్లాడుతున్నాడు. దేవుని భయముతో చేయాలా. జాగ్రత్త ఎజ్రా, ఇంకో పరిచయం నీకు ఇస్తున్నాం, దేవుని మందిరం. గమనించండి. అంతేకాదు, ఆ రాజు నెక్స్ట్ వచనం ఏమంటాడంటే, ఇన్న వచనం అది 23వ వచనం, అదే వచనములో 2వ భాగంలో అంటాడు, జాగ్రత్తగా చేయాలని చెప్పి రాజు యొక్క రాజ్యం మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను. ఇక్కడ భయపడుతున్నాడు. రాజు చక్రవర్తి, 127 సంస్థానాలకు రాజులు, వాళ్ళు పారసీక రాజులు. అంటాడు, మరి జాగ్రత్తగా దేవుని మందిరానికి దేవుడు నిర్ణయించిన దాని ప్రకారమే చేయాలా. అలాగ నువ్వు చేయకపోతే రాజైన నా మీదికి, నా రాజ్యం మీదికి, మరి రాజు యొక్క కుమారుల మీదికి ఆయన కోపం వస్తుంది. ఎంత భయం అండి. చక్రవర్తి భయపడుతున్నాడు దేవుని కోపం విషయంలో. కాబట్టి ఎజ్రా మరి రాజు అనుమతి. అంతేకాదు, ఈ ఎజ్రా ఈ పని చేయటానికి రాజు అన్నాడు, దేవుని మందిరానికి ఏమేం కావాలో అదంతా కూడా రాజు ఖజానాలో ఉండి నీకు ఇవ్వబడుతుంది అని రాశాడు. ఆ మాట 21లో రాయబడింది. రాజైన అర్థశాస్త్ర, నేను మరి ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞేదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రి యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏమని అడిగినాడలా అది ఆలస్యం కాకుండా అది ఇవ్వాలి. అనగా ఇప్పుడు దేవుని యొక్క మందిరం ఉంది, దాన్ని కట్టారు, తిరిగి కట్టారు, ప్రతిష్ఠ చేసేశారు జెరుబ్బాబెలు నాయకత్వంలో. అందులో ఇప్పుడు తిరిగి మరి యాజక పరిచర్య మరి జరిగించబడతా ఉంది. ఆ జరిగించబడే దానికి యాజక బాధ్యతను రాజైన అర్థశాస్త్ర ఎజ్రాకు అప్పచెప్తున్నాడు. ముందేమో నీ చేతులున్న ధర్మశాస్త్రము బట్టి ప్రజలకు నీవు తీర్పు విమర్శ చేయాలా, ఈ ఆశ ప్రజలకు నేర్పించాలా. అది మొదటి పరిచర్య. రెండవది యాజక పరిచర్య. దీనికి ఏమైనా అవసరమైతే, ఏదైనా మరి డబ్బు అవసరమైతే అది రాజు ఖజానాలో నుండి నీకు ఇవ్వబడుతుంది. అందుకని మరి ఖజానాదారులకు ఆజ్ఞించాడు, ఎజ్రా ఏమడిగినా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని. ప్రియులారా, ఎంత గొప్ప కార్యం ఇది. ఎజ్రా యొక్క ఆశ, దృఢ నిశ్చయత, ధర్మశాస్త్రము శాస్త్రీయ పరిచర్య అది నెరవేర్చబడింది. అది కాకుండా తను ఊహించలేదు, తిరిగి తను యాజకుడుగా మరి దేవుని మందిరములో పరిచర్య చేస్తానని ఆశ లేదు ఆయనకి. అయితే దేవుడు తను ఊహించని, ఆశించని మరి పరిచర్యను కూడా దేవుడిచ్చాడు, యాజక పరిచర్య. ఇంకో మాట కూడా, రాజు ఎజ్రాను మరి అధికారినిగా నియమించి మరి యూదా యెరూషలేము పట్టణంలో మరి కొందరిని నియమించే బాధ్యత కూడా ఇచ్చాడు. హి వాజ్ అపాయింటెడ్ యాస్ గవర్నర్ టు అపాయింట్ అదర్ పీపుల్. చదువుతున్నాను, వినండి. 7వ అధ్యాయంలో మరి 35వ వచనంలో 35లో ఎజ్రా జనులకు తీర్పు తీర్చుటకై కింద రాయబడింది, ధర్మశాస్త్రము తెలిసిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. అనగా నీకు సహకారులుగా ఉండేదానికి నీవే నియమించుకో, అధికారులు నియమించుకో, న్యాయాధిపతులు నియమించుకో. వారు నీకు సహకరించాలా, నీతో కలిసి దేవుని పని వారు చేయాలా అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఎజ్రా మరి 7వ అధ్యాయం నుండి చివరి వరకు 10వ అధ్యాయం వరకు ఎజ్రా పరిచర్య ఇక్కడ మనం చూస్తాం. ఇదంతా కూడా ఒక మాట పలుమార్లు చెప్పబడింది. అదేంటంటే ఎజ్రా మీద
యెహోవా కరుణా హస్తము తన మీద ఉండుటను బట్టి ఇదంతా జరిగిందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కరుణా హస్తము ఆ మాట మనము మరి 8వ అధ్యాయంలో 18వ వచనం చూస్తాం. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉంది. ఇంకో మాట కూడా మరి 7వ అధ్యాయంలో 6వ వచనములో దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించును. పిల్లలు గమనించండి, ఎంత గొప్ప కార్యం జరిగింది. మరి ఎజ్రా ఏ సంవత్సరము మరి యెరూషలేముకు వచ్చాడు కూడా రాయబడింది. మరి 7వ అధ్యాయంలో 1వ వచనములో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణంకు వచ్చాడని రాయబడింది. ఎవరి కాలంలో? పారసీకపు రాజు అయిన అర్తహషస్త ఏలుబడిలో. ఏ సంవత్సరము? 7వ వచనం రాయబడింది. రాజు అయిన అర్తహషస్త ఏలుబడి యందు మరి 7వ సంవత్సరము ఇశ్రాయేలీలు కొందరు తనతో బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. అనగా ఎజ్రాతో కూడా 2వ బ్యాచ్ ఆఫ్ క్యాప్టివ్ రిలీజ్డ్ పీపుల్, అనగా చెర నుంచి విడుదల పొందిన వారిలో మొదటి మరి బ్యాచ్ జెరుబ్బాబెలుతో వచ్చేసారు. 2వ బ్యాచ్ ఎజ్రాతో వచ్చారు. కాబట్టి ఏ సంవత్సరం వచ్చారు వాళ్ళు? అర్తహషస్త ఏలుబడిలో మరి 7వ సంవత్సరమున వారు యెరూషలేముకు వచ్చారు. బబులోను దేశం నుండి బయలుదేరి, ఆ మాట 9వ వచనం ఉంది, తన దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున మరి యెరూషలేమునకు చేరారు. 7వ సంవత్సరం అంటే చరిత్ర ప్రకారము అర్తహషస్త రాజు పరిపాలన ప్రారంభమైంది క్రీస్తు పూర్వము 465వ సంవత్సరం. అనగా 7 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు ఎజ్రా. అంటే ఏ సంవత్సరం వచ్చాడు? 465లో నుంచి. మరి 7 సంవత్సరాలు తీసేస్తే మరి ఏ కాలం అవుతుంది? అది 458 అవుతుంది. 465లో రాజు అయ్యాడు, 7వ సంవత్సరం వచ్చాడు. 65లోంచి 7 తీసేస్తే 458 BCలో ఆయన వచ్చాడు. కనుక ప్రియులారా, ఎజ్రా వచ్చి యెరూషలేములో దేవుని మందిరములో దేవుని ప్రజలకు 2 పనులు చేశాడు. ఒకటి, ధర్మశాస్త్ర గ్రంథములో నుండి ఇశ్రాయేలులకు నేర్పించాడు, శాస్త్రి పని చేశాడు. 2వది, మరి దేవుని మందిరములోని మరి యాజక పరిచర్య చేయటానికి రాజు ద్వారా అనుమతి పొంది ఏది దేవుడు నిర్ణయించాడో దాని ప్రకారము జరిగించేదానికి తాను మరి నిర్ణయించబడ్డాడు. కనుక ప్రియులారా, మరి ఇది 4వ వర్తమానం మనం పొందేది. అనగా చెర నుండి విడిపించబడిన యూదులు చరిత్ర 4వ వర్తమానం, ఎజ్రా గురించిన వర్తమానం. కాబట్టి రాబోయే దినాల్లో మిగిలిన మరి విషయాలు మనం నేర్చుకుంటాం. జాగ్రత్తగా నేర్చుకోండి, రాసుకోండి. ఇవి కొంచెం కష్టమైన పాఠాలు అయినా వీటిలో నుంచి మనం అనేకమైన ఆత్మీయ దీవెనలు పొందుతాం. ప్రభు కొరకే బలపరచబడతాం. ప్రభు సేవలో ముందుకు సాగిపోయేదానికి సహాయము మనకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, చెర నుండి విడిపించబడినటువంటి యూదులు వారి చేసిన కార్యాల్లో మొదటిగా దేవుని మందిరాన్ని యెరూషలేములో తిరిగి కట్టడం అనేది జెరుబ్బాబెలు నాయకత్వంలో చూచాం. రాబోయే దినాల్లో మరికొన్ని వర్తమానాల్లో సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.